సిఏ మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. యాజ్ యూజువల్ వివాద వార్తలతోటే ఈసారి కూడా వార్తల్లోకి ఎక్కింది. ఈసారి క్రికెటర్ల తల్లిదండ్రులు సిఏపై కంప్లైంట్ చేశారు. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఈ బ్రేకింగ్లో ట్రాక్ చేద్దాము. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ సభ్యులపై కేసు నమోదైంది. క్రికెటర్ల నుంచి డబ్బు వసూలు చేశారన్న ఫిర్యాదుతోటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఉప్పల్ పోలీసులు. అండర్-19, అండర్-23 లీగ్లో ఆడించేందుకు డబ్బు వసూలు చేసినట్టు క్రికెటర్ల తల్లిదండ్రులు ఆరోపించారు. డబ్బు ఇవ్వని క్రికెటర్లు ఒకవేళ వాళ్ళు మంచి ప్రదర్శన చేసినా సరే సెలెక్ట్ చేయలేదని, అండర్-19, అండర్-23 లీగ్లో ఆడనివ్వలేదని ఇద్దరు క్రికెటర్ల పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. దాంతో సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజను, సందీప్ త్యాగిపై కేసు నమోదు చేశారు. సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఏమిటి కొత్తగా మళ్ళీ ఈ ఇష్యూ? ఏం జరిగింది అసలు? అయితే రీసెంట్గా నెక్స్ట్ సీజన్కి సంబంధించి అండర్-19తో పాటు అండర్-23 టీమ్స్ని ఆల్రెడీ హెచ్సిఏ ప్రకటించింది. అయితే ప్రకటించినటువంటి టీంలో గతంలో మ్యాచెస్ ఆడినటువంటి తమ కుమారులు మంచి ప్రదర్శన చేసినా సరే ఈ టీంలో పెట్టకపోవడానికి కారణాలను కోట్ చేస్తూ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు ఒక ఇద్దరు ప్లేయర్స్కి సంబంధించినటువంటి పేరెంట్స్. నిన్న మనం చూసాము ఏ తరహాలో అయితే ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ని ఉపయోగించి ఎక్కువ వయసు ఉన్న వారిని లీగుల్లో ఆడించి తమ కుమారులకు అన్యాయం చేశారని ఒక ప్లేయర్ తండ్రి ఫిర్యాదు చేస్తే ఈరోజు మరొక తండ్రి ముందుకొచ్చాడు. ఈరోజు మరొక తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో చాలా క్లియర్గా తమ కుమారుణ్ణి నెక్స్ట్ స్టేజ్లో ఆడించేందుకు పలానా అమౌంట్ని ఇవ్వాల్సిందిగా సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు డిమాండ్ చేశారు అంటూ కూడా ఆరోపిస్తూ కంప్లైంట్ ఫైల్ చేశారు. సో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మొత్తం ఈ హెచ్సిఏ సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులపైన కూడా కేసు నమోదైంది. ప్రధానంగా చైర్మన్గా ఉన్నటువంటి హబీబ్ అహ్మద్తో పాటు రిమైనింగ్ సెలెక్టర్స్గా ఉన్నటువంటి సందీప్ రాజన్ అండ్ సందీప్ త్యాగికి సంబంధించి గతంలోనే ఇతడు మాజీ క్రికెటర్గా ఉన్నాడు. సో అతడు హైదరాబాద్తో ఎలాంటి సంబంధం లేకున్నా సరే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అతడు సెలక్షన్ కమిటీలో అతడు ఉన్నాడు. సో అతడు కూడా ప్లేయర్స్ నుండి డబ్బులు డిమాండ్ చేసి ఒకవేళ ఇవ్వనటువంటి పక్షంలో మెరుగినటువంటి ప్రదర్శన ఆల్మోస్ట్ ఒక 10 మ్యాచ్లకు కలిపి ఎక్కువ సంఖ్యలో వికెట్స్ తీసినా సరే తమ కుమారుడికి అవకాశం ఇవ్వలేదంటూ కూడా హైదరాబాద్కి చెందినటువంటి డాక్టర్ రామారావుతో పాటు అనంత్ రెడ్డి ఇద్దరు కూడా కంప్లైంట్స్ చేశారు. సో ఒక ఎఫ్ఐఆర్ని అయితే పోలీసులు నిన్న మిడ్నైట్ నమోదు చేశారు. సో దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో కూడా చాలా క్లియర్గా వీళ్ళు డీటెయిల్స్ మెన్షన్ చేశారు. గతంలో తమ కుమారుడు చేసినటువంటి ప్రదర్శన ఏంటి, 5 వికెట్స్ హాల్ తీసినప్పటికీ కూడా తమ కుమారుడికి ఆడించేటువంటి అవకాశం ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకపోవడమే కారణంగా వాళ్ళు ఆరోపిస్తూ ఈ కంప్లైంట్ చేశారు. సో ఈ కంప్లైంట్ పైన ముగ్గురు పైన ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓకే, కంప్లైంట్ చేసిన వాళ్ళు ఏమైనా ఆధారాలని పోలీసులకు సమర్పించారా? పోలీసులు విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటున్నారు కాబట్టి ఏదో ఒక గ్రౌండ్స్ ఉండి ఉండాలి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? సో ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ ఎవిడెన్స్ కనిపిస్తుంది. ప్లేయర్ ఆడినటువంటి స్కోర్సే ఇందుకు ప్రధాన నిదర్శన. ఎందుకంటే గతంలో వీళ్ళు ఆడినటువంటి ప్రతి మ్యాచ్కి సంబంధించినటువంటి స్కోరింగ్ అంతా వెబ్సైట్లో ఉండి ఉంటుంది. సో డబ్బులు డిమాండ్కి సంబంధించి కూడా గతంలో ఏదైనా కాల్ రికార్డింగ్స్ కానీ ఆ తరహా ఎవిడెన్స్ ఏదైనా ఉంటే వీళ్ళు పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ తరహా ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. సో అది నెక్స్ట్ ఫర్దర్ స్టేజ్లో ఉంటుంది. వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చేటువంటి వాళ్ళకి ఉప్పల్ పోలీసులు ఒక నోటీస్ ఇస్తారు. మీ దగ్గర దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఏదైనా ఉంటే ఇవ్వండి అంటూ కూడా ఒక నోటీస్ అప్లై చేస్తారు. సో ఆ నోటీస్ వచ్చిన తర్వాత ఆ ఎవిడెన్స్ని వీళ్ళు ఇస్తారు. సో ప్రాథమికంగా అయితే తమ కుమారుడికి అవకాశం కల్పించకపోవడం వెనుక ఈ తరహా ఆరోపణలు ఉన్నాయనేటువంటి దానికి సంబంధించి ఈ కంప్లైంట్ చేశారు. సో ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆల్ రైట్ ప్రణీత, మూవింగ్ ఆన్.